హాయ్ ఫ్రెండ్స్, కరివేపాకు తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని మనందరికీ తెలుసు కదా. అందులో ముఖ్యంగా జుట్టు పెరుగుదలకి, కంటి ఆరోగ్యానికి, స్ట్రెస్ తగ్గడానికి, గాయాలు త్వరగా మానడానికి, షుగర్ పేషెంట్స్కి మెమరీ పెరగడానికి చాలా మేలు చేస్తుంది కరివేపాకు. మరి ఇలా కరివేపాకు కూరల్లో వేస్తే పడేసే వాళ్ళ కోసం ఇలా పొడి చేసి పెట్టుకుంటే వంటలో ఈజీగా వాడుకోవచ్చు. ముందుగా కరివేపాకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకొని, తర్వాత ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కరివేపాకుని వేసుకున్నాక లో ఫ్లేమ్లో ఆపకుండా కలుపుతూ 3 నుంచి 4 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఇలా గలగలా వేగాక తీసి ఒక ప్లేట్లోకి చల్లారబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి. ఇలా పొడి చేసుకోవడం వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే, వంట చేసేటప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీయడం, కడగడం, పోపులో వేస్తే చిల్లుతుందనుకోవడం అనే బాధ ఉండదు. ఇలా పొడి చేసుకున్నాక కూడా ప్లేట్లో వేసి కొద్దిసేపు వేడి తగ్గాక తీసి ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ గాజు సీసాలో కానీ వేసి భద్రపరచుకుంటే నెల రోజుల వరకు ఈజీగా వాడుకోవచ్చు. ఇంకో బెనిఫిట్ ఏంటంటే, చాలా కరివేపాకు ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెద్ద డబ్బాలో పెట్టుకోవాల్సి వస్తుంది కదా. ఇలా పొడి చేసి పెట్టుకుంటే ఇంత చిన్న సీసాలోకి కూడా సరిపోతుంది. అప్పుడు ఫ్రిడ్జ్లో ప్లేస్ సేవ్